నమస్కారం. ఇంటర్మీడియట్ పరీక్షలు దగ్గర పడుతున్నాయంటే విద్యార్థుల్లో ఒక పక్క ఆందోళన, మరో పక్క ఒత్తిడి సహజం. కానీ సరైన ప్రణాళిక ఉంటే ఆ భయాన్ని అధిగమించి అద్భుతమైన మార్కులు సాధించవచ్చు. శంకర జూనియర్ కాలేజ్ టాలప్రోలో యాజమాన్యం వారు ప్రత్యేకంగా విద్యార్థులందరి కోసం, మరి ముఖ్యంగా ఇంటర్మీడియట్ రాస్తున్న ప్రతి ఒక్కరి కోసం ఒక ప్రత్యేక కౌన్సిలింగ్ సెషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. మీ ఎగ్జామ్ ఎప్పుడండి? మండే. అంటే ఇంకా ఓన్లీ 1 డే టైం ఉంది మధ్యలో. బాగా ప్రిపేర్ అయ్యారా? ఓకే. సో మీరందరూ కూడా బైపీసీ అండ్ ఎంపీసీ. ఓకే. మీకు ఏమైనా భయం వేస్తుందా? యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారా ఏమన్నా? ఎగ్జామ్స్ అంటే యాంగ్జైటీ ఉండటం చాలా న్యాచురల్. భయం అనేది కానీ ఆందోళన కానీ లేకపోవటం అనేది ఉండదు. భయం ఉంటుంది, ఆందోళన కూడా ఉంటుంది. కానీ మనం ఏమి ప్రిపేర్ అవ్వకుండా ఆందోళన పడటం అనేది న్యాచురల్ థింగ్. కానీ బాగా ప్రిపేర్ అయ్యి కూడా మనం ఎందుకు ఆందోళన పడాల్సిన అవసరం ఉంది? మెయిన్ గా ఏంటంటే మనిషికి మనం ఎంత బాగా చదువుకున్నా కూడా, ఎంత బాగా ప్రిపేర్ అయినా కూడా పెర్ఫార్మెన్స్ అనేది ఆ టైంలో మనం ఇవ్వగలమా, క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కి మనకి మైండ్కి తడదాయా లేదా అనే యాంగ్జైటీ ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఇది పొటెన్షియల్ గా మీలో ఉన్న పొటెన్షియల్ కి ఎగ్జామినేషన్ కాదు, ఇది మీలో ఉన్న ప్రిపరేషన్ కి ఎగ్జామ్. ఇది అర్థమైందా? అంటే మీరు బాగా చదివి ఉండొచ్చు, బాగా చదివారు కూడా, మీ లెక్చరర్స్ కానీ మీకు అందరు కూడా ఎనలైజ్ పాఠాలన్నీ కూడా, లెసన్స్ అన్ని కూడా అర్థమయ్యేట్లుగా బాగా చెప్పారు. మీరు ప్రిపేర్ అయ్యారు. ప్రిపేర్ అయిన తర్వాత కూడా మనకి యాంగ్జైటీ ఉందంటే ఏంటంటే మనకి పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ తప్ప మనలో ఆ సత్తా కానీ లేకపోతే మెమరీ పవర్ కానీ లేదని కాదు. కాబట్టి ఇదేంటంటే మెయిన్ గా పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ తప్ప, ప్రిపరేషన్ యాంగ్జైటీ తప్ప మనకి ఏమీ రాదని కానీ లేకపోతే మనం మర్చిపోతున్నామని కానీ మర్చిపోయామని కానీ కాదు. కాబట్టి ఈ దృష్టిలో పెట్టుకుని ఏం చేయాలో జస్ట్ 2 పాయింట్లు చెప్తాను. క్వశ్చన్స్ పేపర్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే క్వశ్చన్ పేపర్ ని టాప్ టు బాటమ్ మనం చదవాలి. చాలా మంది ఏం చేస్తారంటే యాంగ్జైటీలో కానీ లేకపోతే తొందరగా రాయాలనే ఆతృతలో కానీ మనకి ఆ ఫస్ట్ క్వశ్చనే ఏదన్నా కొంచెం డౌట్ఫుల్ గా ఉన్నా, అది రాదు అనే మనకి ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే కొంచెం మనసులో కొంచెం సింక్ అవుతారు. కొంచెం సింక్ అయ్యి ఆ తర్వాత అదే మూడ్ని కంటిన్యూ చేస్తారు. కాబట్టి నేను ఇచ్చే మీకు అడ్వైజ్ ఏంటంటే క్వశ్చన్ పేపర్స్ మొత్తం టోటల్ గా చదవండి. 5 minutes దానికి కేటాయించండి. నేను గమనించిన ఇంకో పాయింట్ ఏంటంటే మనం క్వశ్చన్ సరిగ్గా చదవకపోవడం వల్ల మనకి బాగా వచ్చిన ఆన్సర్ కూడా పూర్తిగా రాయలేకపోతాం, మనం తప్పు రాస్తాం మనం. కాబట్టి క్వశ్చన్ కి చదవటానికి, అర్థం చేసుకోవటానికి ఒక 5 minutes to 10 minutes దానికి కేటాయించండి. తర్వాత మీకు టైం లోపల మనకు వచ్చింది రాయాలి. ఆ యాంగ్జైటీ ఉంటుంది మళ్ళీ మనకి. సో మీరు చేయవలసింది ఏంటంటే మనకి బాగా వచ్చిన క్వశ్చన్స్ ని మీరు ఎప్పుడైతే దీన్ని గమనిస్తారో ఈ ఫ్లోన్ అంతా కూడా ఐడెంటిఫై చేసుకోండి. మీకు ఇందులో సపోజ్ 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 10 క్వశ్చన్స్ లో కూడా కనీసం ఒక 3 క్వశ్చన్స్ ఆర్ 4 క్వశ్చన్స్ మనకి బాగా వచ్చు అనే కాన్ఫిడెన్స్ తో మనం ఉంటాం. సో అప్పుడు ఏం చేస్తారంటే మీకు బాగా వచ్చిన క్వశ్చన్ ని ఫస్ట్ రాయండి. ఒక క్వశ్చన్ వచ్చినా, 2 క్వశ్చన్లు వచ్చినా, 3 క్వశ్చన్లు వచ్చినా కూడా మీరు క్వశ్చన్ నెంబరు, క్వశ్చన్ ఆన్సర్ ప్రిపరేషన్ లో కూడా ఎలా చేస్తారంటే సబ్ హెడ్డింగ్స్, లీనియర్ డయాగ్రామ్స్, అంటే మీకు అక్కడ అవసరం లేకపోయినా సరే అక్కడ రేపొద్దున కరెక్షన్ చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది అనమాట. కాబట్టి సబ్ హెడ్డింగ్స్, డయాగ్రామ్స్ కూడా మీకు కలర్స్ వేయక్కర్లా, జస్ట్ పెన్సిల్ తో కానీ లేకపోతే స్కెచ్ కానీ జస్ట్ లైన్ డయాగ్రామ్స్ అవి వేస్తే గనక మీకు ఇంప్రెషన్ దిద్దే వాళ్ళల్లో ఎక్కువ ఉంటుంది అనమాట. అలాగే మనం క్వశ్చన్స్ మనకు వచ్చినవి 3-4 రాసిన తర్వాత మీరు కాన్సన్ట్రేట్ చేయండి. మీకు డౌట్ గా ఉన్నవి, మనకి ఇది కొంచెం డౌట్ గా ఉంది, మనకి బాగా రాదు అనే ఫీలింగ్ ఉన్న క్వశ్చన్స్ ని తర్వాత అడ్రస్ చేయండి. తర్వాత మార్జిన్ ఒక స్కేల్ రూల్ తో పెట్టుకోవటం, సీరియల్ నెంబర్స్ కరెక్ట్ గా వేయటం క్వశ్చన్ ఆన్సర్స్ కి. అలాగే క్వశ్చన్ పేపర్ లో ఉన్న సెక్షన్స్ ఉంటాయి మనకి, సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అని.
సో సెక్షన్ 1 కింద క్వశ్చన్ ఉంటుంది, సెక్షన్ 2 లో మీకు థర్డ్ క్వశ్చన్ రావచ్చు మీకు. సో ఆ పైన సెక్షన్ 2 క్వశ్చన్ నెంబర్ 3 మీకు వీలు టైం ఉంటే కనుక ఆ క్వశ్చన్ కూడా రాయండి అక్కడ ఆన్సర్ రాసే ముందు, అంటే దిద్దేవాడు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది అనమాట ఇది. సో ఈ 2 పాయింట్లు అనేది మీరు జ్ఞాపకం పెట్టుకుని, ఇది మీకు 1 డే మ్యాచ్ లాంటిది అనమాట ఇది యాక్చువల్గా. అంటే మీ అందరికీ కూడా మంచిగా బాగా చదివారు, కష్టపడ్డారు, మీకు కాన్సెప్ట్ మీకు తెలుసు, క్వశ్చన్ ఆన్సర్ కూడా తెలుసు మీకు. కానీ దాన్ని మనకి ఇచ్చిన టైంలో ఎఫెక్టివ్ గా ప్రజెంటేషన్, ఎఫెక్టివ్ గా ఎలా రాయాలి అనేది, అది కూడా నా ఉద్దేశం ఈ స్కూల్లో మీకు, ఈ కాలేజీలో మీకు ట్రైనింగ్ ఇచ్చే ఉంటారు మీకు. కాబట్టి అలాంటివన్నీ కూడా స్థిమితంగా ఆలోచించుకొని అవన్నీ కనుక మీరు ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్ గా మీకు 60% మినిమం వస్తాయి. సో మిగతా వాళ్ళు ఎవరన్నా మిగతా బాగా రాస్తే కనుక డెఫినెట్ గా 90% అచీవ్ అవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. మనకి పాస్ మార్కు 35% ఇప్పుడు. సో 35% గురించే మీరు ఆలోచించమాకండి. పాస్ మార్క్ 60% మీరు అనుకోండి. మీరు డిస్టింక్షన్ అనేది 90% అబవ్ అనుకోండి. కాబట్టి మీరందరూ కూడా ఏం చేయవలసింది 60%కి. తర్వాత ఈ ఎగ్జామ్స్ లో ఎలా ఉంటుందంటే, పక్కన వాళ్ళు ఎవరన్నా మిమ్మల్ని డిస్టర్బ్ చేసినా సరే, పక్కన వాళ్ళు ఎవరన్నా ఎక్కువ ఆన్సర్ షీట్స్ ఎక్కువ తీసుకున్నా సరే, కొంతమందికి భయం వేస్తుంది. వాళ్ళందరూ బాగా ఎక్కువ రాస్తున్నారు, నేను రాయలేకపోతున్నాను, నేను అన్ని ఆన్సర్ షీట్లు తీసుకోలేకపోతున్నాను అనే టెన్షన్ కూడా కొంతమందికి ఉంటుంది. కాబట్టి అలా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. వాళ్ళు క్వాంటిటీ చూడరు, వాళ్ళు దిద్దేవాళ్ళు క్వాలిటీ ఆఫ్ ది సబ్జెక్ట్ చూస్తారనమాట. సో మీరు రాసింది చాలా తక్కువైనా కూడా అందులో 4-3 పాయింట్లు ఉంటే డెఫినెట్ గా 50% కన్నా ఎక్కువ ఆన్సర్ మార్కులు వేస్తారు వాళ్ళు. 10 మార్క్స్ కి ఈజీగా అబవ్ 5 మార్క్స్ ఈజీగా వేస్తారు. వైపీసీ ఎంపీసీలో ఏంటంటే ఎక్సెప్ట్ మ్యాథమెటిక్స్ మిగతా వాటికి ఫుల్ మార్క్స్ వేరు యూజువల్ గా. సో 90% ఆర్ 95% ఆర్ 80%, 85%. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని టైం మేనేజ్మెంట్ చేసుకుని ఎక్కడ కూడా టెన్షన్ ఫీల్ అవ్వకుండా, అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్ గా వేయటం. హాల్ టికెట్ నెంబర్ చాలా మంది మా ఫ్రెండ్స్ లోనే హాల్ టికెట్ నెంబర్ వేయటం మర్చిపోయి తర్వాత ఇన్విజిలేటర్ గుర్తు చేసి అప్పుడు వేసిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు అంటే టెన్షన్, యాంగ్జైటీ అలా ఉంటుంది మనకి. కాబట్టి అందుకనే మనం ఏం చేయాలంటే సాధ్యమైనంత వరకు టెన్షన్, యాంగ్జైటీ ఫీల్ అవ్వకుండా, మీరు క్వశ్చన్ పేపర్ చూడంగానే ఒకవేళ మీకు తెలియపోయినా కూడా డిస్కరేజ్ అవ్వద్దు. మీరు డిస్కరేజ్ అవ్వకుండా మీకు తెలిసింది డెఫినెట్ గా అందులో ఒక 10 క్వశ్చన్లు ఉంటాయి, కనీసం 3 క్వశ్చన్లు 4 క్వశ్చన్లు అయినా మీకు తెలిసినవి ఉంటాయి. మీకు మిగతా 2-3 క్వశ్చన్స్ కనీసం ఒక 1 or 2 పాయింట్స్ అయినా మీకు రాయగలరు మీరు. సో డిస్కరేజ్ అయ్యి, డిప్రెస్ అయ్యి, యాంగ్జైటీ ఫీల్ అయ్యి వచ్చిన దాన్ని కూడా మనం ఎక్స్ప్రెస్ చేయలేని కండిషన్స్ కొన్ని ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని కూడా మీరు జ్ఞాపకం పెట్టుకుని డెఫినెట్ గా వీటిని మీరు ఓవర్కమ్ అవుతారని. ఎందుకంటే మేము చదువుకున్నప్పుడు అట్మాస్ఫియర్ వేరు, టీచింగ్ మెథడాలజీ వేరు, సబ్జెక్ట్ వేరు. ఇప్పుడు సబ్జెక్ట్ చాలా పెరిగింది ఇప్పుడు. అలాగే టీచింగ్ మెథడాలజీ కూడా బాగా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు మీకు ఆడియో విజువల్స్ ఎక్కువగా మీకు అర్థమవుతున్నాయి. మీకు ఏదైనా కాన్సెప్ట్ కూడా ఫిజిక్స్ లో కానీ, లేకపోతే కెమిస్ట్రీలో కానీ, మ్యాథమెటిక్స్ ఫార్ములాస్ లో కానీ మీకు ఇవాళ చాలా ఈజీగా ఎస్టిములేట్ చేసుకోవడానికి, అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇవాళ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు మనకి మీరు యూట్యూబ్లో చూసుకోవచ్చు, లేకపోతే ఎంతో స్టడీ మెటీరియల్ వస్తుంది మనకి. కాబట్టి టీచింగ్ లో ఎక్కడా కూడా లోపాలు ఉంటున్నాయి ఇవాళ. కానీ స్టూడెంట్స్ లోనే అనవసరంగా ఎక్కువగా డిప్రెషన్స్ కి, యాంగ్జైటీకి ఫీల్ అయ్యి వచ్చిన దాన్ని కూడా ఆన్సర్ సరిగా రాయకుండా పాడు చేసుకునే కేసెస్ ఎక్కువ గమనిస్తున్నాం మనం. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఫీల్ ఫ్రీ, యాంగ్జైటీ ఫీల్ అవ్వాల్సిన పనేం లేదు అసలు. ఇందులో ఈ ఎగ్జామినేషన్ కూడా ఏంటంటే మన టెస్ట్ చేస్తున్నారు. దేని చేస్తున్నారు? మన ప్రిపరేషన్ టెస్ట్ చేస్తున్నారు వీళ్ళు. అంతేగాని మన సత్తాని కానీ, మన పొటెన్షియల్ కానీ, మన నాలెడ్జ్ని కానీ టెస్ట్ చేయట్లేదు వాళ్ళు. కాబట్టి దీని గురించి ఎక్కడ వరీ అవ్వకుండా బాగా మీరు రాసి ఈ ఇన్స్టిట్యూట్కి మంచి పేరు తెస్తారని మరొకసారి మీరందరినీ కూడా బ్లెస్ చేస్తూ
I wish you all the best once again. And thanks to the organizers. ఒక చిన్న కథ ఏంటంటే, నేను ఇన్విజిలేటర్ గా ఉండేటప్పుడు కుర్రోడు క్వశ్చన్ పేపర్ చదివి పారిపోయాడు అక్కడి నుంచి బయట. అది చాలా పెద్ద నేరం, పారిపోకూడదు. పారిపోతే మాకు ఇబ్బంది. ఆ ఇన్విజిలేటర్ ఈ రోప్ ఒకళ్ళు ఉంటారు, ఇన్విజిలేటర్ ఈ రోప్ ఒకళ్ళు, ఈ రోప్ ఒకళ్ళు, ఆ రోప్. నేను ఎక్కడి నుంచి ఉన్నానో అక్కడ కూర్చున్న కుర్రోడు పారిపోయాడు. అక్కడ ఇన్విజిలేటర్ పాపం ఆయన ఏదో పని చేస్తున్నారు. పారిపోతే సార్ ఆడు పారిపోతున్నాడు అని చెప్పారు. పక్కనే సూపరింటెండెంట్ వాళ్ళందరూ ఉన్నారు, డాక్టర్స్ అందరూ ఉన్నారు దగ్గర. సో అందులో ఎవరో డాక్టర్ వెళ్ళి ఆయన పట్టుకుని తీసుకుపెట్టారు, వెనక్కి తీసుకొని కూర్చోబెట్టారు. అది నేరం. అరగంట ముందు నిన్ను పరీక్ష వాళ్ళ నుంచి బయటికి పంపించారు, అరగంట తర్వాతే బయటకు పంపిస్తారు. ఇప్పుడు అలా 3 గంటలు 2.5 గంటలు కూర్చోబెడుతున్నారు. సో ఆ కుర్రోడు కూర్చుని పరీక్ష రాయిపించారు, కంగారు పడే పారిపోయాడు. అదే రాజు చెప్పాడు, ఏం చెప్పాడంటే కంగారు పడొద్దని. ఆ కుర్రోడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అది ఫార్మకాలజీ ఎగ్జామ్, ఇంకా నాకు గుర్తుంది. ఫార్మకాలజీలో ఆ కుర్రోడు పారిపోయాడు, ఏం చదవలేదు సార్ నేను అని చెప్పి. ఇప్పటికీ నన్ను గుర్తుపెట్టుకున్నాడు, మీ వల్లే నాకు అలా జరిగింది, వెనక్కి రప్పించారు కదా సార్ అని. వాడికి ఫస్ట్ మార్క్ వచ్చింది ఆ సబ్జెక్ట్ లో. అట్లాగే మీరు 3 గంటలు ఇబ్బంది పడకుండా కూర్చోవాలి, కూర్చుని పక్కోడిని గోక్కూడదు. అదేంటి ఇది అంటే, నువ్వు మళ్ళీ చదివితే 2-3 పాయింట్లు, లేదంటే ఒక్క క్వశ్చన్ రాసి నీకు తెలుసుండే ఒక్క సెంటెన్స్ రాస్తే 10 మార్కులు ఉంటే 2 మార్కులున్నా ఇస్తారు. ఇట్ యాడ్స్ టు యువర్ స్కోర్. తర్వాత ఆయన హెడ్డింగ్ పెట్టమన్నారు, హెడ్డింగ్ పెట్టిన తర్వాత నీకు బాగా నచ్చిన పాయింట్ అన్ని రాస్తే అది కూడా అండర్లైన్ చేయండి. ఎందుకంటే నువ్వు రాసినదంతా నీ రైటింగ్ అది దాన్ని బట్టి కూడా ఎగ్జామ్ కరెక్ట్ చేస్తాడు. మంచి పాయింట్స్ అన్ని అండర్లైన్ చేస్తే యూ కెన్ యూస్ కలర్ పెన్సిల్స్ ఆల్సో. మీరు కాన్ఫిడెంట్ గా వెళ్ళండి, తెలిసిన క్వశ్చన్స్ ఫస్ట్ ఆన్సర్ చేయండి, కంగారు పడకండి. ఎగ్జామ్ పేపర్ తరువుగా 2-3 సార్లు చదవండి, కాన్ఫిడెంట్ గా ఎగ్జామ్ ఇవ్వండి. ఎగ్జామ్ ముందు రోజు బాగా నిద్రపోండి. మా కొలీగ్స్ మాట్లాడారు. సో ఏం చేయాలో ఎలా చేయాలో అనేది అంతా మీకు అర్థమై ఉంటుంది. పరీక్షలు అంటే ఏమీ లేదు, చాలా ఈజీ. మనం చదివిందే దాంట్లో రాస్తాము. వాట్ ఎవర్ యూ రీడ్ ఇన్ ద బుక్ యూ విల్ రిపీట్. అంతేగాని మీరు కొత్తది ఏం కనిపెట్టట్లేదు. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే పుస్తకం ఫస్ట్ నుంచి లాస్ట్ పేజ్ దాకా చదవండి, 4 times 5 times 6 times. ఎక్కువ చదివిన వాళ్ళకి తొందరగా రాస్తారు, మార్కులు ఎక్కువ వస్తాయి, అంతే తేడా. అందరం ఒకటే. కాబట్టి మీరు కొత్తది ఏం కనిపెట్టరు కాబట్టి అదే బాగా చదివి 4 సార్లు కంటే ఎక్కువ చదువు అనేది పెద్ద విశేషం కాదు, మన చేతిలో ఉంది. ఓకే, సో ఈజీ క్వశ్చన్ వచ్చినా హార్డ్ క్వశ్చన్ వచ్చినా ఫస్ట్ క్వశ్చన్ చూస్తానికి హార్డ్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చూస్తానికి ఈజీ క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ ఏమి పెట్టుకోకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అన్ని క్వశ్చన్స్ చదవండి. ఫస్ట్ క్వశ్చన్ నాకు సెకండ్ క్వశ్చన్ వస్తుంది, సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ వస్తుంది. సో అన్ని క్వశ్చన్స్ అయితేనే నీకు ఏ క్వశ్చన్స్ వస్తాయి తయారు వస్తాయి. సార్ నీకు ఆప్షన్స్ ఉన్నాయి, నేను 10 రాయాల్సి వచ్చేది. సో ఫస్ట్ పేపర్ దగ్గర మనం పంపేద్దాం అనుకోండి, 10th క్వశ్చన్ దాకా మనం. సో అందుకని ప్రతి క్వశ్చన్ చదవండి. ఎగ్జామ్ కి ప్రిపేర్ కావాలంటే ఓన్లీ పుస్తకాలు ప్రిపరేషన్ కాదు, మెంటల్ ప్రిపరేషన్ కూడా కావాలి. మీరు ఎంత దూరంగా ఎగ్జామ్ పర్ఫామ్ చేస్తే అంత బెటర్ రిజల్ట్ వస్తుంది. మీరందరూ విన్నారు కదా, రెస్పెక్టెడ్ డాక్టర్స్ అండ్ అన్ని పాయింట్స్ మైండ్ లో పెట్టుకొని చాలా బాగా ఎగ్జామ్ చదువుతుంది. Do read the question paper 2 to 3 times before answering, and do answer all the questions. Okay? And keep in mind, keep your answer sheet very neat. క్లుప్తంగా చెప్పేది, పరీక్ష అనేది సబ్జెక్ట్ అనే కాదు, పరీక్ష అనేది ఒక క్యారెక్టర్. మీ క్యారెక్టర్ ని పరీక్ష చేస్తారు, టెస్ట్ చేస్తారు. అంటే పంక్చువాలిటీ, టైం. చాలా సార్లు చూస్తున్నారు కదా పేపర్లో, హడావుడిగా లాస్ట్ బస్కి వెళ్ళి లేట్ అయిపోయి 5 minutes తర్వాత ఇంటర్మీడియట్ కూడా అంతే, 5 minutes అయితే లోపల రానివ్వదు. కాబట్టి ఒక అరగంట 30 గంటల ముందు వెళ్ళండి. ఒకవేళ బస్సులో వెళ్ళాల్సి వస్తే 8 బస్సు 9కి వెళ్ళిపోతాం అనుకుంటే ఆ బస్సు పంక్చర్ అయితే వెళ్ళలేకపోతారు. కాబట్టి 6 బస్సుకి వెళ్ళిపోండి, 1 గంట కూర్చోండి, అక్కడే కూర్చొని చక్కగా. యూజువల్గా పేరెంట్స్ వస్తారు కాబట్టి టైం కన్నా ముందే వెళ్ళి అక్కడ ఉండండి. హడావుడి లాస్ట్ లో కంగారు పడబాకండి, అది ముఖ్యం. రెండోది, డాక్టర్ గారు చెప్పినట్టు ఖాళీ కడుపు తినబాకండి. మరి అట్లానే హెవీగా కూడా తినకుండా సాత్విక ఆహారం,
సాఫ్ట్ ఫుడ్ తీసుకోండి. చక్కగా బ్రెయిన్ గ్లూకోజ్ కావాలి. అట్లా కడుపు ఎక్కువ నిండితే రక్త ప్రసరణ కడుపుకి వెళ్తే తప్పితే మెదడుకి వెళ్ళదు. కాబట్టి సాఫ్ట్ డైట్ తీసుకొని శుభ్రంగా తిని వెళ్ళండి. టైంకి వెళ్ళండి, శుభ్రంగా వెళ్ళండి. మూడోది 10 క్వశ్చన్లు ఇస్తారు కదా డాక్టర్ గారు, అందరూ అన్ని చెప్పారు. అవి నేను జస్ట్ రిపీట్ చేసి చెప్తున్నాను. బాగా వచ్చిన క్వశ్చన్ ఫస్ట్ రాయండి. 10 క్వశ్చన్లకి 3 గంటలు అంటే ఒక్కో క్వశ్చన్ ఎంత టైము? 3 అంటే 120 నిమిషాలు, సుమారుగా 18 నిమిషాలు ఒక్కో క్వశ్చన్కి. బాగా వచ్చిన క్వశ్చన్కి అరగంట రాసేస్తే చివరి క్వశ్చన్ వచ్చేసరికి 5 నిమిషాలు కూడా టైం ఉండదు. అది కూడా బాగా వచ్చినా కూడా రాయలేకపోతారు. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ బాగా తీసుకోండి. ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకున్నా కూడా బాగా వచ్చే క్వశ్చన్ ఫస్ట్ రాయండి. తర్వాత వచ్చి అట్లా అట్లా ఆ ఆర్డర్లో వస్తే ఏమవుతుందంటే రేపు పొద్దున 10వ క్వశ్చన్ 10 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి. ఎంత తెలిసినంత 10వ క్వశ్చన్ కూడా రాయాలి. ఎందుకంటే ఆ క్వశ్చన్ ఉండేది 10 మార్కులే. ఆ క్వశ్చన్ ఎంత బాగా రాసినా 10 మార్కులే వస్తాయి. ఇంకెక్కువ మార్కులు రావంటే 10వ క్వశ్చన్కి 1 మార్కు వచ్చినా కూడా మీకు ఏం రాకపోయినా కూడా 1 లైన్ రాసినా 1 మార్కు వచ్చినా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి 10 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి. అట్లాగా ఫస్ట్ క్వశ్చన్ బాగా రాస్తే అడ్వాంటేజ్ ఏంటంటే 4-5 క్వశ్చన్లు బాగా రాస్తారు. 6వ క్వశ్చన్ నుంచి మీకు సరిగ్గా రాయలేదు, కాకపోతే అటెంప్ట్ చేస్తారు, రాస్తారు కదా. ఆ పేపర్ దిద్దే వాళ్ళకి అర్థమవుతుంది ఇప్పుడు ఈ స్టూడెంట్ మంచి స్టూడెంటే, బాగా చదివిన స్టూడెంటే, ఏదో కారణం వల్ల రాలేకపోయాడని. 9వ క్వశ్చన్ మీరు సరిగ్గా రాయకపోయినా కూడా ఆ గుడ్ విల్ క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఆ గుడ్ విల్ మీద మీకు ఒక మార్క్ ఎక్స్ట్రా వేస్తారు. ఎందుకంటే బేసిక్ గా ఎగ్జామినర్ అర్థమైపోతుంది కుర్రాడు చదువుకొని వచ్చాడు, ఏదో కారణం వల్ల టైం ప్రాబ్లం కానీ ఏదో టెన్షన్ కానీ దేని వల్ల కానీ రాలేకపోయాడు అని చెప్పేసి ఆ ఫీలింగ్ ఉండికి వస్తుంది. దానివల్ల నాకు ఎక్స్ట్రా ఇస్తారు. ఏదన్నా ఫెయిల్యూర్ వస్తే ఏం భయపడబాకండి, ఏం కంగారు పడబాకండి. ఫెయిల్ అవడం అనేది ఏదో పరువు తక్కువ లేకపోతే అదే తప్పు చేసినట్టే కాదు. ఒక్కోసారి ఫెయిల్ అవుతాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో సందర్భంలో పరీక్ష కాకపోయినా ఏదో రకంగా ఒక తప్పు చేసి పొరపాటు చేసి మళ్ళీ తర్వాత పైకి వచ్చిన వాళ్ళే. వీళ్ళనే కాదు, ఎవరైనా సరే బాగా చదివి రాయడానికి ప్రయత్నం చేయండి. పొరపాటున ఫెయిల్ అయినా కూడా ఏం పర్వాలేదు, బోల్డ్ అయిన అవకాశాలు ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకా బాగా చేసి ఇంకా అంతకన్నా బాగా సంపాదించుకోవచ్చు. కాబట్టి ఫెయిల్యూర్ కూడా భయపడద్దు. పరీక్ష అనేది జీవితంలో ఒక చిన్న భాగం మాత్రమే, పరీక్ష జీవితం కాదు. కాబట్టి ఫెయిల్యూర్ కూడా భయపడబాడు. అట్లా అని ఫెయిల్ అవ్వమని కాదు. ఒకవేళ ఫెయిల్యూర్ ఉంటే దాన్ని రెట్టించిన పట్టుదలతో నెక్స్ట్ టైం ఓవర్కమ్ అవ్వండి. నాకు చెప్పినట్టు సెక్షన్ వైజ్ గా నీకు ఏ సెక్షన్ లో ఒక మంచి క్వశ్చన్ వచ్చో, సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, మాక్సిమం మనకున్న 3 సెక్షన్లే. నీకు ఏ సెక్షన్ లో ఎన్ని క్వశ్చన్స్ అయితే వచ్చో ఆ సెక్షన్ నుండి స్టార్ట్ చేసుకుంటే నీకు గుడ్ మార్క్స్ అనేది వస్తాయి. ఓకేనా? పేపర్ రీచెక్ ఒకటి, సెక్షన్ గా ఏదైతే వస్తుందో అదొకటి, 3 hours స్పెండ్ చేయడం ఒకటి, క్వశ్చన్స్ అన్ని క్వశ్చన్ పేపర్ అనేది 1 to 2 times మేడం చెప్పినట్టు మినిమం 3 times అయినా క్వశ్చన్ పేపర్ చదువుకోవాలి. ఓకే, అర్థమవుతుందా? సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.